నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఈ కాంట్రవర్సీ అనేది ఇంకా ముందుకు సాగుతూనే ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇప్పటికైనా హిందువులందరూ కూడా మేల్కొనండి, వాయిస్లు అంటే ప్రశ్నించండి అని చెప్పేసి. సో దీన్ని కూడా మతాల్ని రెచ్చగొడుతున్నాడు అనే విధంగా క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు? మనం ఎందుకు అనుకోవాలండి? వాస్తవంగా నెయ్యి అనేది వాడకుండా ఒక పదార్థాన్ని వాడి కెమికల్స్ని వాడి నెయ్యిగా తయారు చేసి దాన్ని లడ్డుగా తయారు చేసిన తర్వాత దేశం మొత్తం పంచారు. ఇప్పుడు అందులో ఏ కెమికల్ కలిసిందో ఎవరికో తెలుసు, కెమికల్ అంటున్నారు. వాస్తవంగా ఎంతమంది, ఎన్ని కోట్ల మంది అనారోగ్యానికి గురయ్యారో ఎవరికో తెలియదు. దీని పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా మెడికల్ మాఫియా కానీ ఎంటర్ అయ్యి ఇలాగా దుర్మార్గమైన కార్యక్రమానికి పురుగొల్పిందా, లేకపోతే హిందువుల మనోభావాలు కాదు, హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి హిందువుల్ని స్లో పాయిజన్ లాగా ఇచ్చి చంపేయాలని ప్లాన్ చేశారా? ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే, నెయ్యి అనేది లేకుండా ఈ లడ్డు తయారు చేసి విక్రయించారు కదా, అది మహాపాపం. వాస్తవంగా నెయ్యితో తయారు చేసిందే ఖచ్చితంగా మన భక్తులకి అందజేయాలి. అలాంటిది దుర్మార్గం చేసి వాళ్ళ కొంతమంది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో తెచ్చుకోగలలేదు, చేప కొవ్వు కలలేదు అంటారు. కొవ్వు పక్కన పెట్టి అది నెయ్యే కాదని పెట్టి ఇదేం కొవ్వురా, కొవ్వు గురించి పక్కన మాట్లాడుతాను, నాకు అర్థం కాదు. అసలు పాల పదార్థాన్ని వాడలేదని చెప్పుకుంటున్నారు. మరి ఇంత ఘోరంగా జరిగింది, అన్యాయం జరిగింది, ప్రజలకు ఏ అన్యాయం జరిగిందో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి టైంలో వీళ్ళు వచ్చి బుకాయించడం, నెయ్యిలో కల్తీ జరగలేదంట, అంత బ్రహ్మాండంగా జరిగిందంట. యదవరాజుకి ఇంతేనా మీ బతుకులు? నాకు అర్థం కాదు సార్. ఈ ఇష్యూలో మాట్లాడిన వాళ్ళే మాట్లాడి అడిగిన వాళ్ళే మళ్ళీ అడగకుండా హిందువులందరూ కూడా మాట్లాడేటటువంటి ఒక బాధ్యత అందరికీ ఉందంటారా లేదా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆరోగ్యంతో కూడుకున్నటువంటి పని ఇది. ఒక చిన్న యాపిల్ ఉంది, దాని మీద పాడవకుండా కెమికల్ చల్లితే అది మనం ఎంత కడుక్కుని తిన్నా సరే కడుపులో పోయి క్యాన్సర్ కారణంగా అవుతుంది. కానీ లడ్డూను కడుక్కోలేము. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లడ్డూను కడుక్కుని తినలేము. అందులో కెమికల్ పూర్తిగా ఇంక్లూడ్ చేసేసారు. కెమికల్ని వాడి హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టేటటువంటి కుట్ర జరుగుతుందా? ఇదేమన్నా అంతర్జాతీయ కుట్ర, లేకపోతే కావాలని చేశారా? లేకపోతే పామాయిల్ ఎక్కడో 100 రూపాయలకి దొరికే పామాయిల్ని ఇవాళ 320 రూపాయలకి కొని అందులో కెమికల్ కలిపి నెయ్యిలా తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారా? ఇది ఇందులో ఏమైనా మెడికల్ మాఫియా సంబంధం ఉందా? ఇలాంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలా, లేకపోతే జీవితంలో నష్టపోయేది మనమే, మన బిడ్డలే. ఏ అనారోగ్యం వచ్చినా మధ్యతరగతి కుటుంబోడికి అనారోగ్యం అయితే ఇలా హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది. అది ముందు దృష్టిలో పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరూ రావాలా. కులం మతం పక్కన పెట్టేది ఫస్ట్. లడ్డు అనేది అందరూ తింటున్నాం కదా, వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడాలా. మన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చాలా పొరపాటు జరిగింది, చాలా అన్యాయం జరిగింది. మనం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు ఈ తిరుపతి లడ్డు తిన్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఏమవుతున్నారు, కడుపులేమైనా పేగులైనా కాలిపోయాయా, ఉంటాయా? ఈ అనారోగ్యానికి కారణం అది కూడా ఒక కారణమేనా అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరూ మాట్లాడకపోతే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వచ్చి కలిశాడు, ఇంకొకటి వచ్చి కలుపుతాడు. కాబట్టి హిందువులందరూ కూడా